ఒకరోజు క్రీస్తు విజ్ఞాన సువార్త మహాసభకు ముఖ్య వాక్యోపదేశకులుగా దూర ప్రాంతం నుండి మన మధ్యలోనికి విచ్చేసిన గౌరవనీయులు దైవ సేవకులు శెట్టర్ రాజన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థానికంగా ఉండి సేవ చేస్తున్నటువంటి మిరియాన్ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దర్శిలో సేవ చేస్తున్నటువంటి ఎస్ఐ గారికి అలాగే మహేష్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కొన్ని నిమిషాన్ని మాట్లాడతాను, జాగ్రత్తగా మీరు దేవుని మాటలు శ్రద్ధగా వినాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు భూమి మీద మనము జీవితాన్ని దేవుని వలన పొందుకొని దేవుని వలన బ్రతుకుతూ ఉన్నాము. దేవుడు మనకి జీవితాలు ఇచ్చాడు. ఈరోజు ఈ భూమి మీద మనం అనుభవిస్తున్నవన్నీ కూడా దేవుడు చేసినవే. ఎలా చేశాడు దేవుడు అంటే, ఏమండి, ఈ సమాజానికి అనుభవించటమే మాత్రం తెలిసింది, కానీ ఇది చేసింది ఎవరు, దేన్ని అనుభవిస్తున్న దైవ సేవకులు తాళ్ళూరులో సేవ చేస్తున్నటువంటి ఎస్ సత్యబాబు గారు వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాను. ఓకే ప్రియులరా, దేవుడు మనకు అవసరాలను గుర్తిరిగి ప్రేమైన వల్ల మనం పుట్టక మునిపే నా పిల్లలకి ఇవి కావాలి అని ఆయన సమస్తాన్ని చేశాడండి. సమస్తాన్ని చేశాడు. ఎంతగా చేశాడంటే అలసిపోయేంతగా చేశాడు. ప్రేమైన దేవుడి పిల్లరా, అలసిపోయాడు దేవుడు మనకు ఈ సృష్టిని చేసే విషయంలో అలసిపోయాడు. అలసిపోయిన తర్వాత మనల్ని కూడా చివరి దినాన్న సృష్టి అంతటినీ కూడా పూర్తి చేసి చివరైన మనల్ని చేశాడండి. మొదటి మానవుడైన ఆదామును చేశాడు. ఆయన గర్భవాసం నుండి మనమందరం కూడా పుట్టుకొని వచ్చాము. ఇన్ని చేసిన దేవుడు ప్రేమైన వల్లరా ఏం కోరుకుంటున్నాడు మన నుండి? మనకు జీవితాన్ని ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు, ప్రతినిత్యం మనల్ని భూమి మీద బ్రతికిస్తున్న ఆయన మన నుండి కోరుకునేది ఏంటి అంటే, నా పిల్లలు, ఇదిగో నేను విశ్వాన్ని కట్టాను కదా, ఈ సృష్టిని కట్టాను కదా, నా పిల్లలకు ఏమేమి కావాలో అన్నీ కూడా నా పిల్లలకు నేను చేసి ఇచ్చాను కదా, నా కష్టాన్ని నా పిల్లలు గుర్తెరగాలి, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను నమ్మాలి. తండ్రిగా ఈ విశ్వాన్ని, ఈ సృష్టిని నేనే చేశాను అని నా పిల్లలు నన్ను నమ్మాలి, నన్ను గుర్తెరగాలి, నా కష్టాన్ని గుర్తించాలి అని అనుకున్నాడండి. కానీ కన్న తండ్రి కష్టాన్ని ఎవరు కూడా ఈరోజు గుర్తించడం లేదండి. దేవుని కష్టాన్ని గుర్తించడం లేదు. ఆయన నమ్మేవారు ఈరోజు సమాజంలో చాలా తక్కువ మంది ఉన్నారండి. ఈరోజు సమాజంలో మనం ఆలోచిస్తే, ఇదిగో ఈ లైట్ బల్బు ఉంది కదా, బల్బును కనిపెట్టిన వ్యక్తి ఎవరు అంటే ఏమండి, థామస్ ఆల్వా ఎడిసన్. అతను నేను బల్బును కనిపెట్టాను అని ఈ కాలంలో, ఇదిగో మన తరంలో అతను లేకపోయినా కానీ అతని పేరు చెబితే మనం చూడకపోయినా నమ్మేస్తూ ఉన్నాము. ఈ బల్బును కనిపెట్టింది, బల్బును తయారు చేసింది థామస్ ఆల్వా ఎడిసన్ అని నమ్ముతున్నాము. ఇలా సృష్టిలో మనం ప్రతి ఒక్క వస్తువుని తయారు చేసిన వ్యక్తులు ఉన్నారు. ఇదిగో వాళ్ళు ఈ రోజు మన కళ్ళ ముందు లేకపోయినా వాళ్ళ పేర్లు చెప్పగలనే నమ్మేస్తున్నామండి. ఇదిగో వీళ్ళు తయారు చేశారు, మేము నమ్ముతున్నాము అని సమాజంలో తయారు చేసిన వ్యక్తుల్ని నమ్ముతున్నాము. అలాగే ఒక తల్లి పిల్లలకి తండ్రిని చూపించి, ఇదిగోనమ్మా ఇతనే మీ తండ్రి అని చెప్పంగానే నమ్మేస్తున్నాం. మనం కూడా అలా నమ్మిన వాళ్ళమే. మన తల్లిదండ్రులు, మన తల్లి చెప్పింది మనకి, ఇదిగో ఇతనే మీ తండ్రి అని మన తల్లి చెప్తే మనం నమ్మాము. కానీ దేవుని గురించి చెప్తే మాత్రము దేవుని గురించి నమ్మటం లేదండి. దేవుణ్ణి తెలుసుకోవటం లేదు. ప్రేమైన వల్లరా, దేవుడు ఏమంటున్నాడు? నేనే సృష్టిని చేశాను, నేను మిమ్మల్ని పుట్టించాను అంటున్నాడండి. ఒకసారి యెషయా గ్రంథం చూడండి, 43వ అధ్యాయము 7వ వచనం ఏమంటున్నాడు దేవుడు? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం చూడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటున్నాడండి. ఏమంటున్నాడు దేవుడు? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటున్నాడు. దేవుడు మనల్ని సృజించాడు.
సృజించాడు. ఎందుకు అంటే ఆయన మహిమ నిమిత్తం అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఆయన మహిమ కొరకు మనల్ని పుట్టించాడు ప్రియమైన వాళ్ళరా. పుట్టించి దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడంటే, నా పిల్లలు నన్ను వెతకాలి, నన్ను కనుగొనాలి, నన్ను తెలుసుకొని నన్ను నమ్మాలి నా పిల్లలు అని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే కీర్తన గ్రంథము 14వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో, కీర్తన గ్రంథము అందరూ కూడా చూడండి. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము, వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఏమంటున్నాడు దేవుడు? వివేకము కలిగి నన్ను వెతకేవారు భూమి మీద ఎవరైనా ఉన్నారేమని ఆకాశం నుండి ఆయన మన వైపు చూస్తున్నాడండి. మన హృదయంలోనికి తొంగి చూస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. వివేకం అంటే తెలివి. ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా తెలివి కలిగిన వారే కదా. అందరికీ కూడా తెలివినిచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు దేవుడు. మతి స్థిమితం లేని వారుగా ఎవరిని మనల్ని పుట్టించలేదుగా. ఇక్కడ ఈ సభలో కూర్చున్న మిమ్మల్ని ఎవరిని కూడా తెక్కల వాళ్ళుగా ఎవరిని పుట్టించలేదు కదండి. అందరికీ కూడా తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఈ వివేకాన్ని? తెలివిని ఎందుకు ఇచ్చాడండి? తెలివి ఈరోజు అబ్బా వీడి బుర్ర చాలా షార్ప్గా ఉంది, చాలా వీడు చాలా వీడుకున్న మేధస్సుతోటి ఎన్నో కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు, చాలా తెలివి కలిగిన వాడు అని అంటున్నారు. దేవుడిచ్చిన ఈ తెలివిని ఈ లోకం కొరకు ఉపయోగించుకుంటున్నారు. కానీ దేవుడు వివేకాన్ని, మనిషికి తెలివిని ఇచ్చింది ఆయన్ని వెతకడానికి ప్రియమైన వాళ్ళరా. మరి దేవుడేమో నా పిల్లలకు నేను తెలివిని ఇచ్చాను, జ్ఞానాన్ని ఇచ్చాను, మరి నేను ఇచ్చిన ఈ జ్ఞానంతో నన్ను ఎతకేవారు ఎవరైనా భూమి మీద ఉన్నారా అని ఆకాశం నుండి ప్రతి మనిషిని కూడా చూస్తున్నాడండి, తొంగి చూస్తున్నాడు. ఇదిగో నా కుమార్తె మరియమ్మ నా గురించి ఆలోచిస్తుందా, నన్ను కనుగొనడానికి, నన్ను వెతకడానికి ప్రయత్నం చేస్తుందా అని ఆలోచిస్తున్నాడండి. ప్రతి ఒక్కరి గురించి ఇక్కడికి సభలో కూర్చున్న ప్రతి ఒక్కరి విషయమై దేవుడు నన్ను వెతకుతున్నారా నా పిల్లలు అని ఆకాశం నుండి చూసి పరిశీలిస్తున్నాడు. ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశీలిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. మరి ఈరోజు మనం ఆ దేవుణ్ణి వెతికేవారుగా ఉన్నామా? మనం ఏం వెతుకుతాము? దేవుణ్ణి వెతకం. ఏదైనా పనులు ఉన్నాయా? పక్క ఊర్లో ఒక 1000 రూపాయలు వచ్చే పని ఏమైనా ఉందా? ఆ పనికి వెళదాం. అక్కడ లేదా దూర ప్రాంతం హైదరాబాద్ అయినా వెతుక్కుంటూ పని నిమిత్తం వెళ్ళిపోదాము అని పనిని వెతుక్కుంటాము, మన జీవనోపాధిని వెతుక్కుంటాము, ఇక రకరకాలైనటువంటి వాటిని ఎత్తుక్కుంటూ తిరుగుతాము. కానీ దేవుణ్ణి ఎతికేవారు లేరండి. దేవుణ్ణి, నాకు జీవాన్ని ఇచ్చాడు, నాకు ఊపిరిని ఇచ్చాడు, ఈ రోజు నేను జీవం కలిగి భూమి మీద బ్రతుకుతూ ఉన్నానంటే ఆ కన్న తండ్రి దయ్యే, ఆయనే నాకు ఈ జీవాన్ని ఇచ్చాడు, ఈ బ్రతుకునిచ్చాడు, నాకు కుటుంబాన్ని ఇచ్చాడు అని ఎవరండి ఆలోచిస్తున్నారు? నా తండ్రిని వెతకాలి, ఆయన మనసు ఏంటో నేను తెలుసుకోవాలని ఎవరు కూడా ఆలోచించడం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించడం లేదు. అందుకే దేవుడు ప్రతి మనిషికి కూడా ఈ భూమి మీద జీవిత కాలాన్ని నియమించాడు. ఎంతకాలము? ఒకరికి 40 సంవత్సరాలు, కొంతమందికి 50 సంవత్సరాలు, కొంతమందికి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఇలా ఆయుష్కాలాన్ని నియమించాడు. ఎందుకు ఈ ఆయుష్కాలం అనేది మనిషికి నియమించాడు? ఈ ఇచ్చిన ఆయుష్కాలం కూడా ఎందుకు అని దేవుని అడిగితే దేవుడే చెబుతున్నాడండి. అపోస్తల కార్యంలోకి రండి ఒకసారి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చూడండి. 25 నుంచి చదవండి ఆయన. 26 నుంచి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని, దేవుణ్ణి తడువులాడి నా పిల్లలు ఏమైనా కనుగొందురేమని, తర్వాత తన్ను వెదకు నిమిత్తము అంటున్నాడు చూడండి.
నా పిల్లలు నన్ను తడువులాడి కనుగొనాలి, నన్ను వెదకాలి. తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలము అంటున్నాడు. చూడండి, ఏంటా నిర్ణయ కాలము? మనకిచ్చిన నిర్ణయ కాలం అండి. ఇదిగో నా కుమార్తె ఇంతకాలం బ్రతకాలి, ఇంతకాలం బ్రతకాలి. తనకిచ్చిన జీవిత కాలంలో ఇదిగో నా కుమార్తెకి నేను 50 సంవత్సరాలు ఇచ్చాను. నిర్ణయ కాలం నియమించానండి కాలాన్ని. ఇదిగో ఫలానా స్వార్థంకి 50 సంవత్సరాలు నిర్ణయ కాలం, దేవుడు నిర్ణయించిన కాలం. ఆ కాలంలోనే నా కుమార్తె నన్ను వెదకాలి, నన్ను కనుగొనాలి, నన్ను నమ్మాలి నా కుమార్తె అని. ఇలా ప్రతి మనిషికి కూడా ఆయుష్కాలాన్ని నియమించాడు ప్రేమైన వాళ్ళారా, నిర్ణయించాడు దేవుడు. ఎందుకు ఈ ఆయుష్కాలం అంటే దేవుణ్ణి ఎదగటానికి, వెతికి ఆయన తెలుసుకొని ఆయన నమ్మటానికి ప్రేమైన వాళ్ళరా. మరి నమ్మేమా? ఈరోజు క్రైస్తవులుగా మనమంతా కూడా మేము క్రైస్తవులము, దేవుణ్ణి నమ్మాము అని చెప్పుకుంటున్నారు. మన నమ్మకం, దేవుణ్ణి నమ్మిన నమ్మకం కరెక్టేనా, నిజమైన నమ్మకేనా అని ఆలోచిస్తే, ఏమండి, యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో యేసుక్రీస్తు వారిని కొంతమంది నమ్మారు. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. అయ్యా మేము మిమ్మల్ని నమ్మాము, నిన్ను నమ్మామయ్యా అని యేసుక్రీస్తు వారితో అంటున్నారు అని ఆయనతో వెంబడిస్తున్నారు. ఎందుకు వెంబడిస్తున్నారు అంటే, యేసుక్రీస్తు వారిని నమ్మింది ఆయన వల్ల రక్షణ పొందుకొని నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి కాదు ప్రేమైన వల్లరా. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళితే స్వస్థతలు చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళితే ఏమండి, ఆకలి వేస్తే ఆహారాన్ని పెడుతూ ఉన్నాడు, రొట్టెలు పెడుతూ ఉన్నాడు, చేపలు పెడుతూ ఉన్నాడు. కనుక ఆయన దగ్గరికి వెళితే రోగాలు పోతూ ఉన్నాయి, ఆకలికి ఇక ఏ బాధ లేదు, ఆకలి కూడా తీరిపోతుంది, తృప్తిగా తినేస్తూ ఉన్నాము. కనుక యేసుక్రీస్తు వారితో పాటు ఉండాలి. ఆయన అవసరమైతే మనం రాజుగా చేసుకోవాలి, ఇలా రాజు అయితే మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటాడు అని ఇలాంటి అభిప్రాయాలతోటి యేసుక్రీస్తు వారిని వెంబడించారండి మొదటి శతాబ్దంలో. యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతంలో ఏమండి కొన్ని అద్భుతాలు చేశాడు. ఆ ప్రాంతం నుండి ఇక మరో ప్రాంతాన్ని కపెర్నహూమునకు వెళ్ళిపోయాడండి. తన శిశువులను తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ కొంతమంది ఆయన వెంబడించిన వారు వచ్చి చూసేసరికి యేసుక్రీస్తు వారు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారు, మనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆయన్ని వెతుకుతూ ఉన్నారండి. కంగారు పడుతున్నారు. కంగారు పడుతూ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. పలానా ప్రాంతానికి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయాడంట. మనం కూడా చిన్న పడవలు వేసుకొని వెళ్ళిపోదాము కపెర్నహూమునకు అని చిన్న దోణులు వేసుకొని యేసుక్రీస్తు వారిని వెతుక్కుంటూ వచ్చారండి. ఒక్కసారి ఆ సందర్భాన్ని చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 24 వచ్చిన చూడండి ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయము 24 వచనము. కాబట్టి యేసును ఆయన శిశువులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణులు ఎక్కి, యేసుక్రీస్తు వారు లేకపోయేసరికి ఇక చిన్న దోణులు ఎక్కారండి. ఆ చిన్న దోణులు ఎక్కి యేసును ఎదకొచ్చు కపెర్నహూమునకు వచ్చిరి. ఎత్తుక్కుంటూ వచ్చి యేసుక్రీస్తు వారిని చూశారు, కనుగొన్న తర్వాత యేసుక్రీస్తు వారితో ఏమంటున్నారు చూడండి. సముద్రపు తద్దిన ఆయన కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఎక్కడికి వచ్చితివని అడుగగా, నువ్వేంటయ్యా మాకు చెప్పకుండా వచ్చేసావు? నువ్వు మాకు చెప్పకుండా వచ్చేసావేంటి? మాకు చెప్తే మేము కూడా నీ అంటనే వచ్చేవాళ్ళం కదయ్యా, చెప్పకుండా వచ్చేవేంది? నువ్వు ఎప్పుడయ్యా ఎక్కడికి వచ్చావని అడుగుతున్నారండి. యేసుక్రీస్తు వారు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని చెబుతున్నాడో చూడండి. 26వ వచనంలో, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడండి. ఏంటి, నన్ను ఎందుకు వెదకుతున్నారో మీకు తెలియదా? తెలుసు మీకు అని మొహమాటం లేకుండా చెప్పాడండి. ఎవరైనా ఇదిగో మీరందరూ కూడా సభకు వచ్చారు కదా, మీరందరూ సభకి ఈరోజు ఎందుకు వచ్చారో తెలుసా? మీరందరూ అన్నం తినడానికి, తిండి కొరకు వచ్చారని నేను అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? ఏమండి, పోయా నీ తిండి కొరకు మేము వచ్చామనుకున్నావా అని మొఖాన్ని అవసరమైతే లేసైనా వెళ్ళిపోతారు ప్రేమైన వాళ్ళరా. కానీ ఆ రోజు యేసుక్రీస్తు వారిని ఎందుకు వాళ్ళు వెంబడిస్తున్నారు? యేసుక్రీస్తు వారు వారి హృదయాన్ని ఎరిగిన వ్యక్తి కాబట్టి చెప్పాడండి.
మీరు సూచనలు చూచడం వలన కాదు, కానీ ఆత్మను రక్షించుకోవడం కాదు, కానీ నన్ను వెంబడిస్తుంది రొట్టెలు తిని తృప్తి పొందటానికే, స్వస్థతలు చేసుకోవడానికే నా వలన ఇగో ఈ స్వస్థతలు తిండి కొరకు నన్ను వెంబడిస్తున్నారని యేసుక్రీస్తు వారు చెప్పాడండి. అంటే యేసుక్రీస్తు వారిని ఎందుకు వెంబడించారు మొదటి శతాబ్దంలో, ఎందుకు నమ్మామని చెప్తూ ఉన్నారు? స్వస్థతల కొరకు, ఏమండి, రొట్టెల కొరకు, చేపల కొరకు, తిండి కొరకు ప్రేమైన వల్లరా. ఈరోజు క్రైస్తవ సమాజంలో, క్రైస్తవుల్లో ఏమండి, క్రీస్తుని నమ్మిన వారు ఎలా నమ్ముతున్నారంటే, ఎలాంటి నమ్మకాలతో నమ్ముతున్నారంటే, ఇదిగో నాకు పిల్లలు లేరు, పిల్లలు పుడితే నేను దేవుని నమ్ముతాను, క్రీస్తు వారిని నమ్ముతాను. ఇదిగో నాకు పలానా రోగం ఉంది, ఆ రోగం పోతే నేను ఆయన నమ్ముతాను. ఎందుకు నమ్మవలసింది? నమ్మవలసింది ఈ లోకంలో తిండి కొరకు, రోగం కొరకు యేసుక్రీస్తు వారిని నమ్మకూడదు ప్రియమైన వల్లరా. దేవుని నమ్మకూడదు. ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలి? నిత్య జీవం కొరకు నమ్మాలి ప్రియమైన వల్లరా. మనకంటూ పరలోకము దేవుడు సిద్ధం చేశాడు. ఆ పరలోకం మనం వెళ్ళటానికి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి నమ్మాలి. ఒకవేళ అలా కాకుండా, నిత్య జీవం కొరకు కాకుండా, మన కన్న తండ్రి దగ్గరికి వెళ్ళటం కొరకు కాకుండా, ఒకవేళ మనం ఈ భూ సంబంధమైన వాటి కొరకే ఒకవేళ దేవుని నమ్మామంటే, అలా నమ్మిన వారి గూర్చి ఏమని చెబుతున్నాడో ఒక చివరిగా ఒక మాట చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 15వ అధ్యాయము 19వ వచనము. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల అంటున్నాడు. ఏ జీవితము? ఈ భూమి మీద ఉన్న జీవితం ప్రేమైన వల్లరా. అంటే ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత మరో జీవితం ఉందా మనిషికి అంటే ఉంది ప్రేమైన వల్లరా. ఇదే నిజమైన జీవితం కాదు. ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత ఈ జీవితము ఏమండి, మరణము అనేది మనకు వస్తుంది. మనం మరణించిన తర్వాత, ఈ జీవితం ముగిసిన తర్వాత మరో జీవితం ఉంది. అందుకే చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు? ఈ జీవితం కొరకు మీరు నమ్మకూడదు. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యిందు అంటున్నాడండి. అంటే ఈ జీవిత కాలం మట్టుకి మనము క్రీస్తుని నమ్మామా, దేవుని నమ్మామా? ఏమంటున్నాడు దేవుడు? అలా నమ్మిన వాళ్ళు దౌర్భాగ్యులు అంటున్నాడు ప్రియమైన వల్లరా. అంటే దేవుని వలన, దేవుని ఏమండి నోట ఈ మాట మనం అనిపించుకుందామా? రే నువ్వు దౌర్భాగ్యుడు రా, నన్ను ఈ జీవిత కాలం మట్టుకే నమ్ముతావా? ఈ జీవితం, ఈ చిన్న 60-70 ఏళ్ళ జీవితం కొరకే నన్ను నమ్ముతావా? అలా అయితే నువ్వు దౌర్భాగ్యుడు నాయన, అలా అయితే నువ్వు దౌర్భాగ్యురాలు అమ్మా అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమైన వల్లరా. దేవుని ద్వారా, దేవుని నోట నుండి మనం ఆ మాట అనిపించుకోకూడదు. మనము నిత్య జీవం కొరకు నమ్మాలి. ఏమండి, ఈరోజు మనమే దేవుని నమ్మాము అని అనుకుంటున్నాము. దెయ్యాలు కూడా నమ్మాయండి, దెయ్యాలు కూడా దేవుని నమ్మాయి. అవేమో దేవుని నమ్మి అవి వణుకుతూ ఉన్నాయి. దేవుని శక్తి, ఆయన సామర్థ్యాన్ని, ఆయన ఏమండి గాంభీరత్వాన్ని చూసి దెయ్యాలు ఉనికిపోతున్నాయి. యాకోబు పత్రిక 2:19 ఉంటుంది ఆ మాట. దేవుడు ఒక్కడేని నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అంటాడండి. అంటే దెయ్యాలేమో దేవుని నమ్మాయి, వణుకుతున్నాయి. అవేమో దేవుని నమ్మే నువ్వు మాత్రము దేవుడు అంటే భయం లేదు, వణుకు లేదు. నేను దేవుని నమ్మాను అని చెబుతారు ప్రేమైన వల్లరా, చెబుతారు. దేవుణ్ణి నమ్మటం అంటే ఏమండి, ఈ జీవిత కాలం కొరకు కాకుండా మరణించిన తర్వాత మరో జీవితం దేవుడు నాకు ఇస్తాడు, ఆ జీవితం కొరకే నేను క్రీస్తును నమ్మాలి, తండ్రి అయిన దేవుణ్ణి నమ్మాలి అని ఇలాంటి నమ్మకంతో దేవుణ్ణి మనం నమ్మితే ఇది నిజమైన నమ్మిక ప్రియమైన వల్లరా. కనుక మన మధ్యలో దైవ సేవకులు అమూల్యమైన దేవునిని ఎలా నమ్మాలి, దేవునిని ఎలా నమ్మాలి అనే అద్భుతమైన సందేశాన్ని అన్నయ్య గారి ద్వారా మనం విందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన, దయగలిగిన, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మమ్మల్ని ప్రేమించి తండ్రి ప్రతినిత్యం మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తున్న మీ యొక్క ప్రేమను బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, ఈరోజు వాతావరణాన్ని కూడా మాకు అనుకూలపరచి తండ్రి చక్కగా నీ మాటలు నీ పిల్లలు వినటానికి మీరు చేసిన ఈ గొప్ప మేలుకై కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, ఈ సమయంలో నీ కుమారుడు దైవ సేవకుడు నిలబడి మాట్లాడుతూ ఉండగా తండ్రి, నీ కుమారునికి సమయోచితమైన
జ్ఞానాన్ని అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నీ కుమారుడికి అనుగ్రహించమని ప్రాధాయపడుతూ యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. పాట ఉంది, పాట అయిపోయింది, ప్రత్యేకమైన పాట.